హాయ్ అండి, ఈరోజు ట్రెడిషనల్ కుండ బిర్యానీ చేసుకుందాము. ఫస్ట్ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి, బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎందుకు వేసుకున్నా అంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆనియన్స్, అందుకని సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందే చేసేసుకోవడం వల్ల మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ముందు ఈ ప్రాసెస్ చేసేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. అదే ఆయిల్లో ఆనియన్స్ తీసేసిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నేను. జీడిపప్పు కూడా బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇవి రెండు ముందే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం చికెన్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇంకా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్, ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని అన్ని స్పైసెస్ పీసెస్కి పట్టే వరకు కలుపుకోవాలండి. ఫస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం కర్డ్ వేసుకున్నాను. అంటే కర్డ్ ఇష్టం లేని వాళ్ళు కర్డ్ ప్లేస్లో టమాటోస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కర్డ్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నానండి. కర్డ్ వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత వాటిలోనే స్పైసెస్ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, ఇది స్టార్ పువ్వు అంటారు కదా, అది హాఫ్ వేసుకున్నాను. యాలుక్కాయలు, లవంగాలు ఇవి వేసేసుకొని ఇవి కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత నేను రైస్ 1 కప్ తీసుకున్నాను. ఈ రైస్ ఏంటంటే ఇండియా గేట్ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇవన్నీ ముందే చేసేసుకోవాలన్నమాట. తర్వాత నేను వాటర్ తీసుకొని ఈ రైస్ బాయిల్ చేయడానికి అనమాట. దీనిలో కూడా స్పైసెస్ వేసుకున్నాను. చెక్క, లవంగ, స్టార్ పువ్వు, యాలుక్కాయలు వేసుకొని దానిలోనే 2 పచ్చిమిర్చి కోసి వేసుకున్నాను. దానిలో కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ రైస్ బాయిల్ చేయడానికి అనమాట. ఇవన్నీ వేసుకొని సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీనిలోకి, రెగ్యులర్గా వేసుకునే దానికంటే. ఎందుకంటే కొంచెం మనకి ఉప్పగా ఉంటేనే వాటర్ రైస్కి బాగా సాల్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి. అవి బాగా మరిగేలోపు మనం పాట్ బిర్యానీ అనుకున్నాం కదా, సో కుండకి మొత్తం ఇలా గీ రాసేసుకొని పెట్టుకోవాలండి. నెయ్యి అంతా రాసేసుకొని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పేర్చుకోవాలి సపరేట్గా, ఒకదాని మీద ఒకటి లేకుండా ఇట్లా లేయర్స్గా మనం బిర్యానీ వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ చికెన్ని ఇలా స్పేషియస్ పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని దానిలో కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, జీడిపప్పు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని ఇట్లా తర్వాత మనం ఇంకా వేసుకొని మనం రైస్ ఉడికించుకుంటాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకున్నామంటే అవి ఒక 80% ఉడికితే మనం వేసుకోవచ్చు అనమాట. ఇది వాటర్ బాగా బాయిల్డ్ అయినాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్ మనం రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అవి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇవి మనం ఇలా ఫస్టే ఆనియన్స్, ఈ చికెన్ ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఇంకా మిగతా పనులు పాట్కి రాయడం కానీ, ఈ వాటర్ ఉడికించుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటే ఒకేసారి మనకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్కి మొత్తం అయిపోతుంది ప్రాసెస్ అంతా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈ రైస్ ఉడికించేసుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ఒక 80% ఉడకాలండి రైస్. అంటే బయట ఉడికినా కానీ లోపల కొంచెం పలుకుగా ఉండాలి. ఇలా మనం ఆల్రెడీ చికెన్ని మొత్తం పాట్లో పెట్టేసుకున్నాం కదా, పేర్చుకున్నాం కదా, దానిలోనే కొంచెం ఒక లేయర్ రైస్ వేసుకోవాలన్నమాట. మనకి చూస్తే ఇలా పొలుగ్గా కొంచెం కనిపించాలన్నమాట. మరి ఒక 75 to 80% ఉడికితే సరిపోతుంది. అలా ఉండాలన్నమాట రైస్. ఒక లేయర్ వేసుకొని దానిపైన మనం మళ్ళీ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పైన ఎట్లా లేయర్స్ అట్లా ఎలా వేసుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవి కూడా సేమ్ అలాగే మనం ఇలా పేర్చుకొనేసి రైస్ దానిపైన ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట. నేను చికెన్ పైన రైస్ వేసుకొని రైస్ పైన ఇవి ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాకు వేసుకున్నానండి. వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఉడుకుతుంది. ఇవన్నీ వేసేసుకునేలోపు రైస్ ఇంకొంచెం ఉడుకుతుంది, ఒక 90% ఉడుకుతుంది అనమాట. ఆ 90% ఉడికిన రైస్ కూడా మళ్ళీ లేయర్స్గా వేసేసుకోవాలి.
లేయర్స్గా వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇందాకట్లాగే ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాకు వేసేసుకోవాలండి. అవన్నీ వేసేసుకొని కొంచెం గీ వేసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా 1 స్పూన్ వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇంతవరకు మనం ఆయిల్ యూజ్ చేయలేదు కదా, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా మనకి అసలు పట్టదన్నమాట దీనిలో. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వాటర్, ఇందాక రైస్ ఉడికించిన వాటర్ కూడా 1 గ్లాస్ పోసేసుకున్నాను. తర్వాత గోధుమ పిండిని వాటర్లో ముద్ద చేసేసి కలిపేసుకొని ఇట్లా మనకు ఆవిరి పోకుండా ఉండాలన్నమాట. అలా ఒక 5 మినిట్స్ నేను పెద్ద మంట పెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత వెంటనే ఒక 25-30 మినిట్స్ ఇలా సిమ్మిలో పెట్టేసుకోవడమే, ప్యాన్ మీద పెట్టేసుకుంటే అసలు చాలా పొడిలాడుతూ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎలా పొడిలాడుతూ ఉందో. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద కష్టం కూడా. బిర్యానీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.